ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎస్ ఉద్యోగులు జనచైతన్య యాత్ర పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షుడు దేవరాజు క్యాంప్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇస్తామంటే మీరెందుకు రావడంలో మీ పోరాటానికి మద్దతుగా నేనే స్వయంగా మీ వద్దకు వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చానన్నారు. మీ సాధన కోసం బలంగా పోరాడుతున్న ప్రతి ఒక్క ఉద్యోగికి హృదయపూర్వక నమస్కారాలను తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మీరు అడుగుతున్నది ఎలాంటి గొంతెం కోరిక కాదని, ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి తమ అధికారంలోకి రాగానే ఓపీఎస్ తెస్తామని ఆపద మొక్కలు మొక్కి నమ్మబలికారన్నారు. మీరు చేసే ఈ న్యాయబద్ధమైన పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలు అందిస్తుందని, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అన్నారు హరీష్ రావు. ఇంత వర్షాన్ని కూడా వ్యతిరేకంగా ఓపీఎస్ సాధన కోసం మీరు ఇంత గట్టిగా ఈ మీటింగ్ వచ్చి నిర్వహిస్తున్నారంటేనే మీ యొక్క బలమైన ఆకాంక్షను మీరు వెలిగిస్తూ ఉన్నారు. నిజానికి మీరు అడిగిందేమి గొప్ప కోరిక అసలే కాదు. మీరేమి కొత్త కోరిక కోరడం లేదు. ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి మమ్మల్ని గెలిపించేందుకు రాగానే ఓపీఎస్ చేస్తామని మీ అందరికీ ఆపద మొక్కులు మొక్కారు. మేము గెలవగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికిడు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు మీరు ఏమన్నా తొందరపడ్డారా? పుణ్యకాలం సగం దాటింది. వాస్తవానికి 200 సంవత్సరాలకు సగం 30 నెలలు అయితే సగం టైం అయిపోతుంది. ఇలా మీ సిద్ధప్రజ్ఞ గారు కానీ మీ రాష్ట్ర కార్యవర్గం 30 నెలలు వేచి చూశారు. ఈ ప్రభుత్వం వచ్చి 32 నెలలు అయింది. జరిగిన కాలం ఎక్కువ, ఉన్న కాలం తక్కువ. సగం సమయం ఇచ్చి 30 నెలల పాటు అన్ని వేదికల మీద విజ్ఞప్తులు చేసి ఎంత చెప్పినా ముందుకు రాకపోతే ఈరోజు జన చైతన్య యాత్ర పెట్టుకొని మీరు బయలుదేరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. మీరు అడిగిందల్లా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఓపీఎస్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడం మాత్రమే మీరు అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 నెలల్లో పిఆర్సీ చేస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న జీఏలన్నీ వెంటనే ఇచ్చేస్తామన్నారు. అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ చేస్తామన్నారు. ఓపీఎస్ చేస్తామన్నారు. ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా అమలు చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఎన్నికల ముందు మాత్రం గ్యారంటీలు, అనేక హామీలు మేనిఫెస్టోలో పెట్టి అందించారు. మీరు గెలవగానే ఆ గ్యారంటీలను ఉద్యోగులు ఇచ్చిన హామీలను మీ మేనిఫెస్టోను సమాధి చేస్తారా అని అడుగుతా ఉన్నాను. మీ గ్యారంటీలు, మీ మేనిఫెస్టో చిత్తుకాయంగా మారిపోయిందా అని అడుగుతా ఉన్నా. ఉద్యోగులతో పెట్టుకున్న ఎవరు కూడా ముందుకు వెళ్ళే మనం చాలా మంది చూసినాం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం. కానీ వారికి సరైన సమయంలో గుణపాఠం చెప్పినారు. ఈరోజు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ఉద్యోగులు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం రాత్రి పనులు చేసేటువంటి ఉద్యోగులు, నువ్వు వారికి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా, తప్పకుండా మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్ మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీ స్తంభింపజేసైనా సరే మీకోసం జనం విప్పుతాం, మీ తరఫున పోరాటం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని హామీ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎట్టిందంటే ప్రశ్నించే గొంతులను ఓటడం, ప్రశ్నించే గొంతుల మీద పగ, కక్ష సాధింపు, అక్రమ కేసులు, విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు, సిఐడి ఎంక్వైరీలు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటారు. రాష్ట్ర కార్యవర్గం ఎవరైతే 10-12 మంది ధైర్యంగా ఈ జన చైతన్య యాత్ర చేస్తున్నారో మీరు ధైర్యంగా ముందుకు పోయి
మీకు అండగా మేము ఉన్నామని చెప్పి మీకు భరోసా ఇస్తా ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయమని పోరాటం చేస్తున్నారు. మీ జీవితాలకు భద్రత కావాలని మీరు పోరాటం చేస్తున్నారు. మీరు అడిగేటువంటి న్యాయమైన పోరాటం ఇవాళ మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఎట్లాగో మళ్ళీ తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము దగ్గరుండి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద వ్యక్తిగత దాడి చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిద్ధపై గారు మేము ఇంకా కార్యవర్గం ఎంతో ధైర్యంగా ఈ అందరి పక్షాన 2.5 లక్షల మంది ఉద్యోగుల పక్షాన ఈ రోజు ఈ పోరాటం చేస్తా ఉన్నారు. మిత్రులారా, మనం ఏదైనా సరే పోరాటే పోయేదే లేదు, బాధ్యత సంఖ్యలు తప్పాలి. మీరు మీ పోరాటం కొనసాగించండి. మీకు సంపూర్ణమైనటువంటి మద్దతును టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందజేస్తాం. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం మీద బయట శాసనసభలో అన్ని రకాలుగా కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏ హామీ అమలైంది ఒక్కటన్నా రావు. బీఆర్సీ 6 నెలలు 32 నెలలైనా బీఆర్సీ గురించి అతిగతి లేదు, మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. సో ఈ రోజు కనీసం కాంట్రిబ్యూషన్ 8 నెలలు మీ కాంట్రిబ్యూషన్ కలిగింది. రోజు అసెంబ్లీలో మేము ప్రశ్నించి ప్రభుత్వ